హాయ్ ఎవ్రీవన్. డిసెంబర్ మంత్‌లో ఒక సండే మేమైతే మైసూర్‌కెళ్ళాము. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:00కి స్టార్ట్ అయ్యాము స్కూటీలో. ఇది బెంగుళూరు టు మైసూర్ హైవే. ఇక్కడ టోల్ తీసుకొని ఇంగ స్టార్ట్ అయిపోయాము. సో, దారిలో వెళ్తూ ఉంటే ఒక పెద్ద బుద్ధుని స్టాచ్యూ కనపడింది. అదైతే చానా పెద్దగుంది. చానా బాగా అనిపిచ్చింది. ఇక్కడ క్లైమేట్ చూసారా ఫుల్ ఫాగీ అరౌండ్ 6:00 అనమాట. ఫుల్ ఫాగీగా అది డిసెంబర్ మంత్ కదా! చానా చలి చలిగా ఉందనమాట. నేనైతే ఒక స్వెటరు, హెల్మెట్ పెట్టుకున్నా కూడా నాకైతే చానా చలి వేసేసింది. ఇంకా అలానే వెళ్తుంటే ఇక్కడ ఒక పెద్ద యూనివర్సిటీ కనపడింది. దీని పేరైతే నేను మర్చిపోయాను. అదైతే చాలా పెద్దగుందనమాట. ఇలానే వెళ్తూ ఉంటే మిడిల్‌లో మేము స్టాప్ అయ్యాము. టిఫిన్ తినడానికి దోస అయితే తీసుకున్నాము. ఇదైతే హోమ్ ఫుడ్స్ అనమాట. నేనైతే ఔట్ సైడ్ ఫుడ్ ఏది తినను. నన్ను చూసారా స్వెటరు అండ్ హెల్మెట్ పెట్టుకున్నాను. కానీ చాలా చలి వేసింది. ఇదైతే కావేరీ రివర్. మేము వచ్చేటప్పుడైతే దీనికి వెళ్ళాము. ఫుల్ వాటర్ ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఇక్కడ ఎర్లీ మార్నింగే ఫార్మింగ్ చేస్తున్నారనమాట. సో, ఇంగా సన్ కూడా రాలేదు. నేనైతే ఆగి మరీ తీసుకున్నాను ఈ వీడియో. నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఇంకైతే మేము మైసూర్ అయితే చేరిపోయాము. ఫస్ట్ అయితే నేను వెళ్ళిందైతే చాముండి హిల్స్ అనమాట. ఇది ఫుల్ హిల్ స్టేషను. ఘాట్ రోడ్ అనమాట. ఫుల్ టర్నింగ్స్ ఉంటాయి. ఇక్కడైతే చాలా స్లోగా వెళ్ళాలి. మాకు అరౌండ్ 1 అవర్ పట్టింది ఇక్కడ మాత్రమే హిల్ స్టేషన్‌కి మాత్రమే. సో, పైకెళ్తూ ఉన్నామనమాట. ఫుల్ బసెస్సు అండ్ కార్లు అన్నీ వస్తూనే ఉన్నాయి. పైకెళ్ళిపోయిన వెంటనే పార్కింగ్ ఏరియా నేను ఇది క్యాప్చర్ చేయలేదు. అక్కడ బైక్స్ పెట్టుకోవడానికి పెద్దది ఉంటుందనమాట. పెట్టుకున్నాము. ఆ తర్వాత పైకెళ్ళాక ఇక్కడ పూలు తీసుకున్నాననమాట. ఒక మూర ₹50. ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. ప్రతీదీ చాలా తక్కువ రేటుకే అమ్ముతున్నారు. అన్ని దేవుని విగ్రహాలు గానీ, హోమ్ డెకరేషన్స్ కానీ. సో, నేను వచ్చేటప్పుడు ఇవన్నీ షాపింగ్ చేద్దాంలే ఏవైనా మనకు అవసరమైనవి అనుకున్నాను. ఇవన్నీ నేను క్యాప్చర్ చేసినాను. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ చాలా తక్కువ రేటుకే అమ్ముతున్నారు. ఇక్కడ ఇంకా లోపలికెళ్ళిపోయాను. మేము వెళ్ళిందైతే సండే కాబట్టి ఇక్కడ చాలా రష్ ఉన్నారనమాట. నేను 1 అవర్, 2 అవర్స్ అవుతుందనుకున్నాను. బట్ నాకైతే 5 అవర్స్ అయింది దర్శనం మాత్రమే. ఇక్కడ ఏంటంటే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అండ్ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. మేమైతే స్పెషల్ దర్శనంకెళ్ళిపోయాము. ₹100 పర్ హెడ్. సో, అయినా మేము స్పెషల్ దర్శనం తీసుకున్నా కూడా మాకు 4 అవర్స్ అయితే అయ్యింది. సో, చూసారా క్రౌడ్ ఎలా ఉందో. ఇవైతే నేను వేసుకున్న బ్యాంగిల్స్ అండ్ ఇక్కడ నేను దిగినాను ఒక ఫోటో. నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ మేము వచ్చేటప్పుడు సౌత్ ఇండియన్ థాలీ తీసుకున్నాము. ఇంకా రిటర్న్ అయిపోయి మైసూర్ ప్యాలెస్‌కెళ్ళాము. ఇక్కడ మైసూర్ ప్యాలెస్ అయితే గుర్రాలున్నాయి. ఫ్రంట్‌లోనే నాకు చాలా బాగా అనిపించింది. సో, మేము వెళ్ళింది సండే కాబట్టి మైసూర్ ప్యాలెస్‌లో కూడా ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజ్ ఉందనమాట. పర్ హెడ్ ₹120. సో, మేము లోపలికెళ్ళిపోయాము. నేను ఫోటోస్ దిగినాను. చాలా బాగా క్యాప్చర్ చేసినాననమాట. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా చాలా మందొచ్చారు. ఎందుకంత రష్ ఉందో అసలు మాకైతే చాలా ఎక్కువ రష్ అనిపించిందనమాట. చూస్తున్నారు గదా! అన్ని లైన్‌లో వెళ్ళాము. ఇక్కడైతే అన్ని నేను ఫోటోస్ క్యాప్చర్ చేస్తున్నాను. ఓల్డ్ ట్రెడిషనల్‌గా ఎంత బాగున్నారో రాణులు అని. ఇదైతే కింగ్ చైర్ అనుకుంటాను. ఇక్కడ కింగ్ అనుకుంటాను. నేనైతే నేమ్ కూడా మర్చిపోయాను. ఇదంతా నేను క్యాప్చర్ చేసిన వీడియో. ఇదంతా మైసూర్ ప్యాలెస్ ఇన్‌సైడ్ అనమాట. ఇదంతా సెకండ్ ఫ్లోరు రాజ దర్బారు. నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇలాంటిది ఫస్ట్ టైమ్ నేను చూడ్డము. ఒక ప్యాలెస్ అనమాట. అది గూడా ఇంకా రాజులు ఇంకా ఉన్నారిక్కడ మైసూర్‌లోనే. సో, ఆ తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. ఇక్కడ వెళ్తూ ఉంటే ఒక పెద్ద చర్చ్ కనిపించింది. ఇది మైసూర్‌లోనే పెద్ద చర్చ్ అంట. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము ఇన్‌సైడ్ కూడా వెళ్ళాము. బట్ నేను క్యాప్చర్ చేయలేదు. ఇదైతే కావేరీ రివర్ అనమాట. నేను చెప్పాను కదా! ఫస్ట్‌లోనే. ఇది శ్రీరంగపట్నంలో ఉంది. ఇక్కడైతే మేము 4:30కి వచ్చాము. 6కి టెంపుల్ ఓపెను. సో, 4:30-6:00 వరకు నేను స్నానం చేశాను అందులో. ఇది శ్రీరంగపట్నం టెంపుల్ ఇన్ ఫ్రంట్. సో, ఇక్కడ నేను ఫోటో దిగాను. లోపల ఫోన్స్ అలో ఉంది. ఫ్రీ దర్శనము. ఇది శ్రీవారి పాదాలు అంతే.